నమస్తే అండి, వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈ క్లాస్లో 3 కాలం క్యాష్ బుక్ సంబంధించినటువంటి ప్రాబ్లం గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ప్రీవియస్ క్లాస్లో క్యాష్ బుక్స్కి సంబంధించి 4 మెథడ్స్ అని చెప్పిన. సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్ అని చెప్పిన, అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ అని చెప్పిన. ఇక్కడ సింగిల్ కాలం క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్ అన్నిటినీ ఒకే ఫర్మ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారా అంటే అన్నిటినీ ఒకరే మెయింటైన్ చేయరండి. వాళ్ళ బిజినెస్ పొజిషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ బుక్ అయితే అవసరమో దాన్ని మాత్రమే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందండి. మినిమం ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టయితే జస్ట్ సింగిల్ కాలం క్యాష్ బుక్ని, జస్ట్ మీడియంగా ట్రాన్సాక్షన్స్ రన్ అవుతూ ఉంటే అలాంటప్పుడు 2 కాలం క్యాష్ బుక్ని, లేదా హెవీగా ట్రాన్సాక్షన్స్ రన్ అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళు 3 కాలం క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు ఈ క్లాస్లో మనం 3 కాలం క్యాష్ బుక్ గురించి ప్రిపేర్ చేయబోతున్నామండి. ఈ 3 కాలం క్యాష్ బుక్లో మెయిన్ ఈ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ 2 మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. నార్మల్గా క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేసేవాళ్ళమండి, డైరెక్ట్గా డెబిట్ సైడ్ బై 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసేసి క్యాష్ కాలంలో క్యాష్ అమౌంట్ చూపించేవాళ్ళం, బ్యాంక్ కాలంలో బ్యాంక్ అమౌంట్ చూపించేవాళ్ళం. కానీ ఈ ప్రాబ్లంలో వాడు ఏం చేసినాడు, క్యాష్ అట్ బ్యాంక్ క్రెడిట్ అన్నాడండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. క్యాష్ అట్ బ్యాంక్ క్రెడిట్ అన్నా, లేదా బ్యాంక్ ఓడి అన్నా, బ్యాంక్ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం అండి. ఇలా అడిగినా, ఈ రకంగా క్రెడిట్ అని పెట్టినా దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏమి అంటే ఆ పాయింట్ని ఖచ్చితంగా క్రెడిట్ సైడ్ చూపించాలి అని అర్థం అనమాట. ఎందుకు క్రెడిట్ సైడ్ చూపించాలి అంటే ఇది ఓవర్ డ్రాఫ్ట్ అనేది లేదా క్రెడిట్ అనేది మనకి ఇంకా బ్యాంక్ వాళ్ళకి, మనం వాళ్ళకి అప్పు ఉన్నాం, లయబిలిటీ ఉన్నామని అర్థం అండి. కాబట్టి వాళ్ళకి మనం అప్పు ఉన్నాము అంటే ఆ పాయింట్ని మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ మెన్షన్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, 1st February 2018 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాష్ ఎంత ఉంటే అంత క్యాష్ కాలంలో ఫస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఓన్లీ క్యాష్ అట్ బ్యాంక్ నేనైతే దాన్ని ఇక్కడే మెన్షన్ చేసేవాళ్ళమండి. కానీ ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్ అని క్రెడిట్ అని ఇచ్చినాడు, లేదా ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చి ఉన్నా దాన్ని మనం ఎలా మెన్షన్ చేయాలి అంటే దాన్ని క్రెడిట్ సైడ్ 1/2/2018 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి బ్యాంక్ అమౌంట్ ఎంత ఉంటే అంత బ్యాంక్ కాలంలో మెన్షన్ చేయాలి, బ్యాంక్ కాలంలో మెన్షన్ చేయాలి. అయిన తర్వాత సెకండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, పేడ్ టు హరి బై చెక్ అన్నాడండి. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, ఇక్కడ పక్కన బ్రీఫ్గా ఎంట్రీ రాసుకొని దాన్ని బేస్ చేసుకొని దీన్ని డెబిట్లో ఉందా, ఏ సైడ్కి పంపించాలి, క్రెడిట్లో ఉందా, ఏ సైడ్కి పంపించాలి అని చూసినామండి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి అలా రాసుకుని చేయాలంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్దాం. పేడ్ టు హరి బై చెక్ అంటే హరికి మనం పే చేస్తున్నాం అంటే, చెక్ను పే చేస్తున్నాం అంటే అతను మనకి వన్ ఆఫ్ ద రిసీవర్. అతన్ని ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. అనదర్ కాన్సెప్ట్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. హరి అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. మనం ప్రిపేర్ చేస్తాం అనేది 3 కాలం క్యాష్ బుక్ ఆ బ్యాంక్ కన్సర్న్. కాబట్టి డెబిట్లో ఉండేటువంటి హరి క్యాష్ అకౌంట్లోకి వచ్చే పార్ట్కి ఏ సైడ్కి వస్తుందప్ప అంటే క్రెడిట్ సైడ్కి వస్తుంది. డేట్ ఎంత అండి, 5th 2 2018 బై హరి అని మెన్షన్ చేసేసి చెక్ కాబట్టి బ్యాంక్ అని వచ్చింది కాబట్టి దాన్ని బ్యాంక్ కాలంలో మెన్షన్ చేయాలండి. 4/25. దానికి ఆపోజిట్గా డిస్కౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ కాలంలో 75 అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 9th డేట్ సేల్స్ అని ఇచ్చినామండి. ఓన్లీ సేల్స్ అని ఇచ్చినప్పుడు మనం 2 మెయిన్ కాన్సెప్ట్స్గా ఏది తీసుకోవచ్చు అని చెప్పేసి మనందరికీ ఒక ఐడియా ఉండాలండి. సేల్స్ అని ఇచ్చినప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ పే చేసింటేనే వాడు మనకి సేల్ చేసింటాడు. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అండి. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అనేది క్రెడిట్ అయింది, క్యాష్ అనేది డెబిట్ అయింది ఎంట్రీలో. ఇప్పుడు క్రెడిట్లో ఉండేటువంటి సేల్స్ ఈ క్యాష్ అకౌంట్కి వచ్చేపాటికి ఏ సైడ్కి వస్తుందండి, డెబిట్ సైడ్కి వస్తుంది. డేట్ ఎంత, 9/2/18
టు సేల్స్ అమౌంట్ ఎంత అండి 600 క్యాష్ లోనే సంబంధించినది కాబట్టి క్యాష్ కాలంలో 600 మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ డేట్ చూడండి 15th డేట్ డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అన్నాడండి. బ్యాంక్ లోకి క్యాష్ ని డిపాజిట్ చేస్తున్నామంట. బ్యాంక్ లోకి క్యాష్ డిపాజిట్ చేస్తున్నామంటే బ్యాంక్ వన్ ఆఫ్ ద రిసీవర్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి క్లాస్లో బ్యాంకు క్యాష్ రెండు ఒకే ఎంట్రీలో వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ని కాంట్రా ఎంట్రీస్ అని చెప్పిన. ఇలా కాంట్రా ఎంట్రీ వచ్చినప్పుడు దాని స్పెషలైజేషన్ ఏమంటే అండి ఎంట్రీలో ఉండేటువంటి డెబిట్ కాన్సెప్ట్ని 3 కలమ్ క్యాష్ బుక్లోకి ఎంటర్ చేయాలి, క్రెడిట్లో ఉండే కాన్సెప్ట్ని దీంట్లోకి ఎంటర్ చేయాలి. కాబట్టి రెండింటిని ఎంటర్ చేయాలి. కాబట్టి చూడండి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాష్ట్రం. ఇప్పుడు డెబిట్ లో ఉండేటువంటి బ్యాంక్ క్యాష్ అకౌంట్ లోకి వచ్చేవాటికి ఏ సైడ్కి వస్తుందండి క్రెడిట్ సైడ్కి వస్తుంది. రైట్. క్రెడిట్ లో ఉండేటువంటి క్యాష్ ఇక్కడికి వచ్చేవాటికి ఏ సైడ్కి వస్తుంది డెబిట్ సైడ్కి వస్తుంది. ఫస్ట్ డెబిట్ సైడ్ రాసా 15th డే టు 2018 టు క్యాష్. దీనికి ఆపోజిట్ గా కాంట్రా ఎంట్రీ కాబట్టి ఎల్ఎఫ్ కాలంలో సి అని మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ దాన్ని అలానే ఆ డేట్ని తీసుకొచ్చేసి 15 టు 2018 బై బ్యాంక్ అని మెన్షన్ చేస్తామండి. బ్యాంక్ అని మెన్షన్ చేస్తాం. ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి ఎల్ఎఫ్ కాలంలో దీనికి ఆపోజిట్ గా కూడా సి అని మెన్షన్ చేస్తాం. దీని అమౌంట్ మెన్షన్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా చేయండి. క్యాష్ అని వచ్చిన చోట దానికి ఆపోజిట్ గా బ్యాంక్ కాలంలో అమౌంట్ మెన్షన్ చేయాలి 375 అని. క్యాష్ అని బ్యాంక్ అని వచ్చింది అనుకోండి దానికి ఆపోజిట్ గా క్యాష్ కాలంలో అమౌంట్ ఎంటర్ చేయాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇక్కడ 2 కాన్సెప్ట్స్ మనం ఎంట్రీ చేసినాం. క్యాష్ బ్యాంక్ రెండు ఒకే ఎంట్రీలో వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంట్రా ఎంట్రీస్ అంటాం. దాని యొక్క స్పెషలైజేషన్ ఏమి అంటే ఆ 2 కాన్సెప్ట్స్ ని క్యాష్ బుక్ లోకి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ డెబిట్ సైడ్కి వస్తుంది, డెబిట్ లో ఉండే కాన్సెప్ట్ క్రెడిట్ సైడ్కి వెళ్తుంది. అది కాంట్రా ఎంట్రీగా ఇండికేట్ చేస్తూ ఎల్ఎఫ్ కాలంలో సి అని మనం ఇండికేట్ చేస్తాం. అమౌంట్ మెన్షన్ చేసేటప్పుడు క్యాష్ అని వచ్చిన చోట బ్యాంక్ కాలంలో అమౌంట్ మెన్షన్ చేయాలి, బ్యాంక్ అని వచ్చిన చోట క్యాష్ కాలంలో అమౌంట్ ఎంటర్ చేయాలి. ఇది కాంట్రా ఎంట్రీ యొక్క స్పెషలైజేషన్ అండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ కళ్యాణ్. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ కళ్యాణ్ అంట. డిస్కౌంట్ 25 రూపీస్ అంట. చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటున్నాడు. చాలా మందికి ఈ పాయింట్ ఇచ్చిన వెంటనే కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ గా డేట్ లేదు, వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ గా ట్రీట్ చేయడానికి అమౌంట్ లేదు. కానీ మా పాయింట్ ఏమి, ఆ పాయింట్ ఇవ్వడంలో దాని మీనింగ్ ఏమి అనేది మనం తెలుసుకోవాలండి. ఏదో గుడ్డిగా రాసుకుంటూ వెళ్తే తప్పండి, అది మనం తెలుసుకోవాలి. ఆ పాయింట్ ఎందుకు ఇచ్చినాడు చూడండి. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ కళ్యాణ్. చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ పాయింట్ చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇవ్వలేదనుకోండి ఆ చెక్ని మనం అక్కడ బ్యాంక్ అని రాస్తాం కానీ క్యాష్ గానే ట్రీట్ చేయాలి. ఆఫ్టర్ 2 days తర్వాత లేదా 3 days తర్వాత ఎప్పుడైనా సరే ఆ చెక్కుని బ్యాంక్లోకి డిపాజిట్ చేస్తే అప్పుడు తిరిగి మళ్ళీ కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఇవ్వకపోతే ఆ చెక్ని మనం క్యాష్ గానే ట్రీట్ చేయాలి. ఇన్ కేస్ అదే డేన దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు ఇలా కింద మెన్షన్ చేసినట్టయితే దాన్ని డైరెక్ట్గా బ్యాంకులోనే ఆ అమౌంట్ మనం చూపించవచ్చండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. దీనికి ఎంట్రీ ఏం రాయొచ్చండి, కళ్యాణ్ దగ్గర నుంచి మనకి చెక్ వస్తా ఉందండి. అలాంటప్పుడు చెక్ మనకు వస్తా ఉంది అంటే ఇంకా క్యాష్ ఇన్ అవుతున్నట్టే. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు కళ్యాణ్ మనకి గివర్ కాబట్టి కళ్యాణ్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు కళ్యాణ్ అకౌంట్ అన్నప్పుడు డెటార్ టు కళ్యాణ్
ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. కళ్యాణ్ అకౌంట్ క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ త్రీ కలర్ క్యాష్ బుక్ లోకి వచ్చే పార్ట్ ఏ సైడ్ వస్తుందండి? డెబిట్ సైడ్ వస్తుంది. డేట్ ఎంత ఉంది? 18/2/18 కళ్యాణ్ అని మెన్షన్ చేసేసి అక్కడ ఈ పాయింట్ ఇచ్చినారు కాబట్టి మనం బ్యాంక్ కాలంలో ఆ అమౌంట్ ని చూపిస్తా ఉన్నాం. ఇన్ కేస్ చెక్ రిసీవ్ చేసుకున్నాం కానీ మనకి ఈ పాయింట్ ఇవ్వలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ అమౌంట్ ని మనం క్యాష్ లోనే వేయటం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇచ్చినా ఈ పాయింట్ ని ఇలానే ట్రీట్ చేయాలి. ఈ పాయింట్ ఎందుకు ఇచ్చినారు అనే దానికి ప్రూఫ్ అదేనండి. నెక్స్ట్ డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ దానికి ఆపోజిట్ గా 25 రూపీస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. పేడ్ సాలరీస్ 200 రూపీస్. సాలరీస్ పేడ్ అంటే ఎంట్రీ ఏమొస్తుందండి? సాలరీ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. సాలరీ అకౌంట్ ఏంటంటే క్యాష్ అకౌంట్. సాలరీ అనేది డెబిట్ లో ఉంది, క్యాష్ అనేది క్రెడిట్ లో ఉంది. డెబిట్ లో ఉండే కాన్సెప్ట్ క్యాష్ అకౌంట్ తీసుకొచ్చేపాటికి ఏ సైడ్కి వస్తుందండి? డెబిట్ సైడ్ ఉండేది క్రెడిట్ సైడ్కి వస్తుంది. కాబట్టి 25/2/2018 బై సాలరీస్ ఎంతండి? 200 రూపీస్. క్యాష్ కాబట్టి క్యాష్ కాలంలో అమౌంట్ వేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ పేడ్ టెలిఫోన్ బిల్. టెలిఫోన్ బిల్ పే చేస్తున్నాము అంటే టెలిఫోన్ బిల్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ ఏమైపోతాయండి? రూల్ ప్రకారం తీసుకున్నట్టయితే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి డెబిట్ లో ఎక్స్పెన్సెస్ వస్తాయి కాబట్టి టెలిఫోన్ బిల్ అకౌంట్ డెటార్ టు టెలిఫోన్ బిల్ అకౌంట్ డెటార్ టు ఆల్టర్నేట్ గా మనం ఏం పే చేస్తాం? క్యాష్ పే చేస్తాం. టు క్యాష్. టెలిఫోన్ బిల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. టెలిఫోన్ బిల్ అనేది డెబిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ క్యాష్ క్రెడిట్ లో ఉంది. ఇప్పుడు డెబిట్ లో ఉండేది ఈ క్యాష్ అకౌంట్ లోకి వచ్చేపాటికి ఏ సైడ్కి వస్తుందండి? క్రెడిట్ సైడ్కి వస్తుంది. కాబట్టి 28/2/2018 బై టెలిఫోన్ బిల్ క్యాషే కాబట్టి పే చేస్తాం అనేది క్యాష్ కాలంలో 250 రూపీస్. ఇలా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ప్రొసీజర్ ప్రకారం త్రీ కాలం క్యాష్ బుక్ లో అన్నిటిని మనం ఎంటర్ చేసేసినామండి. ఇలా ఎంటర్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే టోటల్స్ చూడాలి ఒకసారి. డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ రఫ్ గా చూసుకోవాలండి. ఫస్ట్ ఏం లేదండి, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్ ఎలా ఉండేది అలానే పెట్టేసేయండి. 25/75 మెన్షన్ చేసేసి ఫస్ట్ డెబిట్ కాలం క్యాష్ చూద్దాం. క్యాష్ ఎంక్వైరీ చేద్దామంటే 1200 ఒక 600 ఎంత అవుతుందండి? 16, 17, 1800 దాన్ని అలానే పెట్టిందాం. నెక్స్ట్ ఇక్కడ రండి చూడండి. 2, 2, 4 4 + 3 7 825 825 ఇక్కడ రఫ్ వర్క్ చేసి ఉంటానండి. ఫస్ట్ డెబిట్ ఎంత ఉందండి? 1800. నెక్స్ట్ 5, 7, 8, 825. ఇది డెబిట్ టోటల్ అండి, ఇది క్రెడిట్ టోటల్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రెడిట్ టోటల్ చూద్దామండి. ఎంత వస్తుందండి? 10, 14, 15 తర్వాత 5, 6, 650 ఉందండి. ఇక్కడ ఎంత ఉందండి? 1425. ఇది క్రెడిట్, ఇది డెబిట్. ఇది అది క్రెడిట్, అది డెబిట్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ ప్రాబ్లంలో క్యాష్ కాలం డెబిట్ సైడే ఎక్కువ వచ్చింది, బ్యాంక్ కాలము యూతల్ సైడే ఎక్కువ వచ్చింది. రెండింటిని తీసుకెళ్ళి మనం ఏం చేసినాం? క్రెడిట్లో వేసేసి వాటిని మైనస్ చేసేసి సింపుల్గా క్యారీ డౌన్ అని రాసేసి అమౌంట్ లెస్ చేసేసి వేసేసినాం. కానీ ఈ ప్రాబ్లంలో ఒకటి డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది, ఇంకొకటి క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. అలాంటప్పుడు దీనికి ఏమి? ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ క్యారీ డౌన్ వస్తుంది,
ఇక్కడ క్యారీ డౌన్ వస్తుంది, ఇక్కడ బ్రాడ్ డౌన్ వస్తుంది, ఇక్కడ బ్రాడ్ డౌన్ వస్తుంది. చూడండి ఒకసారి చేద్దాం అంతా కంప్లీట్గా. ఫస్ట్ క్యాష్ కాలం తీసుకుందాం. క్యాష్ కాలం 1800, ఇదే అమౌంట్ తీసుకొచ్చేసి యూతులు వేయండి. 1800 వేసినాం. ఇప్పుడు ఈ క్రెడిట్ కాలంలో క్యాష్ కాలంలో ఉండే అమౌంట్ని లెస్ చేద్దాం. 10లో 5 పోతే 5 అండి, 9లో 2 పోతే 7, 17 ఉంటుందండి, 17లో 8 పోతే 9 అండి, 975 వచ్చింది. రైట్, ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసేద్దాం. 28 to 2018 by బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి క్యాష్ కాలంలో 975 పెట్టేసేయండి. మరి టోటల్ కింద కంప్లీట్గా టోటల్ కింద డెబిట్ సైడ్కి రండి. నెక్స్ట్ మంత్ డేట్ వేయండి. 1/3/2018 టు బ్యాలెన్స్ డ్రాట్ డౌన్ 975 క్యాష్ కాలంలో. ఇలా ఫస్ట్ క్యాష్ కాలంని కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు బ్యాంక్ కాలంలో వెళ్దాం. బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఉండేటువంటి అమౌంట్ 1425 వేద్దాం. అదే అమౌంట్ తీసుకొచ్చి డెబిట్లో వేయండి. 1425. ఈ క్రెడిట్ అమౌంట్లో నుంచి ఇప్పుడు ఈ డెబిట్ అమౌంట్ మైనస్ చేద్దాం. 1425 ఒక 650, 5లో 0 పోతే 5 అండి, 12లో 5 పోతే 7, నెక్స్ట్ 13లో 6 పోతే ఎంతండి 7, 13లో 6 పోతే 7 అండి, 775. ఇప్పుడు ఈ క్రెడిట్ టోటల్లో నుండి ఈ క్రెడిట్ అమౌంట్లో నుంచి ఈ డెబిట్ అమౌంట్ని మైనస్ చేస్తే మనకు వచ్చింది ఎంత 775. దాన్ని ఏం చేయాలంటే ఈ డెబిట్ సైడ్ 28 to 2018 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి మైనస్ చేస్తే ఎంత వచ్చిందో అంత 775. నెక్స్ట్ ఈ టోటల్స్ కింద ఈ డెబిట్ సైడ్ వచ్చిన క్యారీ డౌన్ ని బ్రాడ్ డౌన్ చేయాలండి. నెక్స్ట్ మంత్ డేట్ వేయాలి. 1/3/2018 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఈ అమౌంట్ ఎంతైతే వచ్చి ఉంటుందో అంత బ్యాంక్ కాలంలో మెన్షన్ చేయాలి. ఈ రకంగా చూపించాలి. ఇది చూడండి, ఇక్కడ ఎవ్వరూ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇలా 2 క్యారీ డౌన్స్ కానీ 2 బ్రాడ్ డౌన్స్ కానీ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తాయి అంటే, ఈ బ్యాంక్ క్యాష్ అట్ బ్యాంక్ అని పెట్టి ఇట్లా క్రెడిట్ అని పెట్టినా, లేదా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని పెట్టినా, దాన్ని మనం తీసుకొచ్చి క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేసి బ్యాంక్ కాలంలో అమౌంట్ మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలాంటి ప్రాబ్లం అరైజ్ అవుతుంది. 2 క్యారీ డౌన్స్ వస్తాయి, 2 బ్రాడ్ డౌన్స్ వస్తాయి. ఇది అండి ఈ 3 కలర్ క్యాష్ బుక్ సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ కానీ లేదా బ్యాంక్ క్యాష్ అట్ బ్యాంక్ అని కానీ క్రెడిట్ అని ఇస్తే ఎలా, ఈ టైప్లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇది ఇచ్చినప్పుడు రెండింటిని ఒకేసారి టోటల్ చేసుకొని వేయడానికి అలా డైరెక్ట్గా వెళ్ళకండి. ఇలా రఫ్గా మీరు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు 2 డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువగా వచ్చి ఉంటే అలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ వేసుకొనేసి ఈ కాన్సెప్ట్స్ని మైనస్ చేసేసి రిమైనింగ్ దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వేసేయండి. కానీ ఒకవేళ వచ్చి యూతుల్ సైడ్ బ్యాంక్ ఎక్కువగా వచ్చింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్క కాలం కంప్లీట్ చేయండి. ఫస్ట్ క్యాష్ వేసేసుకోండి, ఇదే అమౌంట్ తీసుకొని యూతులు వేసేసి క్రెడిట్ సైడ్ వేసేసి ఈ అమౌంట్ని మైనస్ చేసిన తర్వాత క్యారీ డౌన్ ఎంత వస్తుంది మరి దాన్ని తీసుకొచ్చేసి బ్రాడ్ డౌన్ చేసేసేయండి. తరువాత బ్యాంక్ కాలం యూతులు ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఈ అమౌంట్ ఇక్కడ వేసేసి అదే అమౌంట్ తీసుకొని వచ్చేసి డెబిట్ సైడ్ వేసి డెబిట్ సైడ్ ఉన్నటువంటి అమౌంట్ని మైనస్ చేసి క్యారీ డౌన్ అని మెన్షన్ చేయండి. చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మరి కింద నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డేట్ వేసేసి దాన్ని బ్రాడ్ డౌన్గా ఇక్కడ చూపించండి.
కానీ చాలా మంది క్యారీ డౌన్ డ్రాట్ డౌన్ రాసేటప్పుడు టోటల్గా ఆపోజిట్ రాసేయడం, టోటల్స్ పక్కన రాసేయడం అలా చేస్తారండి. అలా చేయకండి. క్యారీ డౌన్స్ ఎప్పుడైనా సరే టోటల్ పైనే ఉండాలా, బ్రాడ్ డౌన్స్ ఎప్పుడైనా సరే టోటల్స్ కిందనే ఉండాలా, ఇలా మెన్షన్ చేయండి. ఈ టైప్లో కన్ఫ్యూజ్ కాకుండా 3 కాలమ్ క్యాష్ బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు క్లారిటీ తీసుకోండి. ఇదండి మా క్లాస్. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.